అందరికీ అంజీ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతము. ఈరోజు మనము త్రికోణమితి అధ్యాయం నుండి ఉదాహరణ 2 గురించి చర్చించుకుందాం. ఒకసారి ప్రశ్న చూడండి. sin A = sin P అయ్యేటట్లు యాంగిల్ ఏ మరియు యాంగిల్ Pలు లఘు కోణాలైన యాంగిల్ A = యాంగిల్ P అని చూపుము. త్రికోణమితి నిష్పత్తులన్నీ లంబకోణ త్రిభుజ భుజాలపై నిర్వచించబడతాయి కాబట్టి నేను యాంగిల్ ఏ యాంగిల్ P 2 అల్పకోణాలకు 2 లంబకోణ త్రిభుజాలు తీసుకోవడం జరిగింది. సరే, మరి ఈ నిరూపణ చేసే క్రమంలో మనకు ఏ బేసిక్స్ ఉండాలి. నెంబర్ 1 సైన్ నిష్పత్తి అనగానేమి. నెంబర్ 2 సరూప త్రిభుజ ధర్మాలేవి. 2 త్రిభుజాలు స్వరూపాలు కావాలంటే ఏ ధర్మాలు అవి తృప్తిపరచాలి. నెంబర్ 3 లంబకోణ త్రిభుజాలకు పైథాగరస్ సిద్ధాంతము ఎలా అప్లై చేయాలి. సో ఫస్ట్ ఒకసారి మనకు కావాల్సిన బేసిక్స్ ఒకసారి చూద్దాము. సైన్ నిష్పత్తి. సైన్ ఏ అనగా ఎదుటి భుజము బై కర్ణము అంటే బీసీ బై ఏసీ. సైన్ పి అంటే క్యూఆర్ బై పిఆర్. నెంబర్ 1. నెంబర్ 2 2 త్రిభుజాల స్వరూపాలు కావాలంటే అనురూప భుజాల నిష్పత్తులు సమానం కావాలి. అనురూప భుజాల నిష్పత్తులు అంటే ఇక సేమ్ ప్లేస్ లో 2 భుజాలు. అంటే ఒకసారి రాస్తాను చూడండి. త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం పిక్యూఆర్ కావాలంటే కావలసిన నియమాలు. నెంబర్ 1 అనురూప భుజాల నిష్పత్తులు ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్. లేదా అనురూప కోణాలు సమానం కావాలి. నెంబర్ 2 యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఈ 2 నియమాల్లో ఏ ఒక్కటి తృప్తిపడినా ఈ 2 త్రిభుజాలు స్వరూపాలు అవుతాయి. మరి ఈ 2 త్రిభుజాలు ఏ నియమాన్ని తృప్తిపరుస్తాయో ఇప్పుడు చూద్దాం. తర్వాత పైథాగరస్ సిద్ధాంతం మీకు తెలుసు. కర్ణము మీద వర్గము లంబకోణ భుజాల వర్గాల మొత్తానికి సమానము. మరి ఒక్కసారి చూడండి పైథాగరస్ సిద్ధాంతము. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 కాబట్టి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఒకవేళ మనకు ఏబి కావాలనుకోండి, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. ఏబి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. ఒకవేళ లంబకోణ భుజాల్లో ఏదో ఒక భుజం కావాలంటే రూట్ ఆఫ్ కర్ణం మీద వర్గంలో నుంచి మిగిలిన లంబకోణ భుజ వర్గం తీసేయాలి. ఇది డైరెక్ట్ గా రాస్తే మనకు కొంచెం సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. సో ఈ బేసిక్స్ ఖచ్చితంగా అవసరం. మరి సాధనలోకి వెళ్దాం. ఏమి ఇచ్చాడు? సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ పి. మరి త్రిభుజం ఏబిసిలో సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు అల్పకోణానికి ఎదుటి భుజము కర్ణము బీసీ బై ఏసీ. అలాగే త్రిభుజం పిక్యూఆర్ sin P is equal to ఎదుటి భుజం QR పై కర్ణము PR. మనకు sin A is equal to sin P అన్నాడు. which implies sin A నిష్పత్తి అని BC by AC is equal to QR by PR. QR by PR. ఈ 2 నిష్పత్తులను కే అనుకుందాం. ఏమనుకుందాం? కే అనుకుందాం. ఇప్పుడు బాగా గమనించండి. ఈ నిష్పత్తి ఒకసారి రాస్తున్నాను. బీసీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ బై పిఆర్. ఈ 2 ఒకసారి స్థానాంతరం చెందిద్దాము. భాగిస్తుంది, లవంలోకి పోతుంది, గుణిస్తుంది. ఇక్కడ లవంలో నుంచి ఇక్కడ హారంలోకి వస్తుంది. దట్ ఈస్
బీసీ బై క్యూఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్. ఇక్కడ గమనించండి, బీసీ బై క్యూఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్ అంటే సైన్ ఏ ఇజ్ ఈక్వల్ టు సైన్ పి అంటే రెండు జతల అనురూప భుజాల నిష్పత్తులు సమానము. ఇంకా మనము ఈ మూడవ జత నిష్పత్తి కూడా ఈ రెండు నిష్పత్తుల్లో ఒకదానికి సమానమైతే ఈ రెండు త్రిభుజాలు స్వరూపాలు అవుతాయి. సో మనము ఏబి బై పిక్యూ విలువ కూడా ఈ బీసీ బై క్యూఆర్ లేదా ఏసీ బై పిఆర్ లో ఒకదానికి సమానమని ఇప్పుడు నిరూపించాల్సిన అవసరం ఉంది. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఇది ఒకటి అనుకుందాము. నేను ఇప్పుడు ఏబి బై పిక్యూ తీసుకుంటాను. చూడండి, ఏబి బై పిక్యూ. ఏబి లంబకోణ భుజం కావాలంటే పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగించి రూట్ ఆఫ్ కర్ణం యొక్క వర్గంలోంచి మిగిలిన రెండవ భుజం వర్గం తీసేయాలి. ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. అలాగే రెండవ లంబకోణ త్రిభుజం చూడండి, పిక్యూ కావాలంటే రూట్ ఆఫ్ పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్. పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్, ఇక్కడ చూడండి ఈ నిష్పత్తి నుంచి బీసీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు కే. ఇప్పుడు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఆర్హెచ్ఎస్ లో పంపిస్తే కే టైమ్స్ ఏసీ అవుతుంది. బాగా గమనించుకోవాలి. మళ్ళీ ఒకసారి దీన్ని సపరేట్ గా రాయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేను మీకోసం. ఇంకోసారి రఫ్ లో బీసీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు కే అనుకున్నాం. ఇప్పుడు బీసీ ఏమవుతుంది, కే టైమ్స్ ఏసీ అవుతుంది. సో నేను డైరెక్ట్ రాస్తున్నాను. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏసీ, కే టైమ్స్ ఏసీ స్క్వేర్. అలాగే ఇక్కడ పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ ఆర్హెచ్ఎస్ లోకి పంపిస్తే మనము కే ఇంటూ పిఆర్ దట్ ఈస్ కే టైమ్స్ పిఆర్ హోల్ స్క్వేర్ దట్ ఈస్ అగైన్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మైనస్ స్క్వేర్ రెండింటికి అప్లై చేస్తే కే స్క్వేర్ ఏసీ స్క్వేర్ బై పిఆర్ స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ పిఆర్ స్క్వేర్. ఏసీ స్క్వేర్ రెండింటికి కామన్ గా ఉంది. మనము ఏసీ స్క్వేర్ కామన్ తీస్తే 1 మైనస్ కే స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్. అలాగే హారంలో కూడా పిఆర్ స్క్వేర్ కామన్ తీస్తే 1 మైనస్ కే స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్. ఈ రెండు కారణాంకాల్లో ఏసీ ఖచ్చిత వర్గము పిఆర్ ఖచ్చిత వర్గాలు కాబట్టి అవి బయటికి రాస్తే ఏసీ అవుతాయి. సో ఏసీ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ కే స్క్వేర్ బై ఇక్కడ కూడా పిఆర్ వర్గమూలం నుంచి బయటికి రాస్తే పిఆర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ కే స్క్వేర్. 1 minus k square, 1 minus k square and the square root gets cancelled. So that is equal to AC by PR. Therefore, AB by PQ అనే నిష్పత్తి AC by PR కి ఈక్వల్ అని తెలిసింది. That is AB by PQ is equal to AC by PR. Let it be number 2. బాగా గమనించండి. AC by PR is equal to BC by QR. AC by PR is equal to AB by PQ అనగా ఈ మూడు నిష్పత్తులు ఒకదానికొకటి సమానము. ప్లీజ్ అనగా 1, 2ల నుండి AB by PQ is equal to AC by PR. AC by PR again equal to BC by QR అనగా ఈ రెండు త్రిభుజాల్లోని అనురూప భుజాల నిష్పత్తులు సమానము. అనురూప భుజాల నిష్పత్తులు సమానమైతే ఆ రెండు త్రిభుజాలు స్వరూపాలు. విచ్ ఇంప్లైస్ త్రిభుజం ABC is similar to త్రిభుజం PQR. త్రిభుజం PQR very important. సో రెండు త్రిభుజాల్లోని అనురూప భుజాల నిష్పత్తులు సమానమైతే ఆ రెండు త్రిభుజాలు స్వరూపాలు. రెండు త్రిభుజాలు స్వరూపాలు అయితే ఆ రెండింటి అనురూప కోణాలు కూడా సమానమవుతాయి.
final conclusion. Therefore, tribujam ABC is similar to tribujam PQR, that is అనురూప కోణాలు సమానమైతే యాంగిల్ A is equal to యాంగిల్ P. ఈ విధంగా మనము స్వరూప త్రిభుజ ధర్మాలను ఉపయోగించి రెండు త్రికోణమితి నిష్పత్తులు సమానమైతే వాటి కోణాలు కూడా సమానము అని నిరూపించవచ్చు. చాలా ఇంపార్టెంట్ 2 మార్కుల ప్రశ్న అయినా సోదాహరణంగా వివరించడం జరిగింది కాబట్టి కొంచెం పెద్దగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ మీకు అర్థం కావడానికి వ్రాయడం జరిగింది. థ్యాంక్ యూ. ఐ హోప్ యూ అండర్స్టాండ్.